మనకెప్పుడు అనిపిస్తుంటుంది అవతల వాళ్ళు మన మాట వినట్లేదు అని, మనం చెప్పింది వినిపించుకోవడం లేదు. అయితే మన పూర్వకాలం నుంచి వీటికి సంబంధించి ఎలా అవతల వ్యక్తి మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకునేలా చేయాలని ఒక 4 రకాల పద్ధతుల్ని వాడుతూ ఉన్నారు. అదేంటంటే సామవేద దాన దండోపాయాలు. సామము అంటే సామరస్యంగా వాళ్ళతో మాట్లాడడము, లేదంటే తర్వాత వేదము అంటే వాళ్ళకు నీతి మాటలు చెప్పడం ద్వారా, దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా కూడా మనం చెప్పిన మాట వాళ్ళు వినేటట్టుగా చేయొచ్చు. తర్వాత దానము అంటారు. దానము అంటే కొందరు ఏదో కొంత కన్సిడరేషన్ ఉంటే, అంటే వాళ్ళు వినాలి అంటే దాని మీద ఏదైనా లాభం ఉంటే మాత్రమే కొందరు వింటూ ఉంటారు. దాని తర్వాత దండోపాయాలు. దండోపాయాలు అంటే నథింగ్ బట్ వాళ్ళను దండించడం లేదా వాళ్ళను శిక్షించడం. ఈ 4 రకాల పద్ధతి ద్వారా మనము ఎవరినైనా మన మాట వినేటట్టుగా చేసుకోవచ్చు అని పురాణాలు చాలా క్లియర్గా వీటికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తా ఉన్నాయి.